రీసెంట్ టైమ్స్‌లో మన ఇండియాలో చాలా చోట్ల డ్రిల్ అయితే జరిగింది. సో, డ్రిల్ అంటే మీ అందరికీ తెలిసిందే. సో, ఎవరైనా టెర్రరిస్ట్ మనల్ని అటాక్ చేస్తాకొస్తే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దాంట్లో ఒకటి బాగా వైరల్ అయింది. అండ్ చాలామంది జోకులు కూడా ఏసారు దాని మీద. దాని గురించి కొంచెం క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు కదా! సో, అది లేకపోవడం వల్ల ఇలాంటి జోకులు వస్తున్నాయి అనుకుంటా. సో, ఓకే. ఆ జోకుల సంగతి పక్కన పెట్టేయండి. నైట్ టైమ్ గాని ఎవరన్నా ఎయిర్ ఫ్యాక్ట్స్ అంటే మన ఎనిమీకి సంబంధించి ఎయిర్ ఫ్యాక్ట్ చోటు గాని ఏదన్నా మన పిల్లలు డ్రోన్ లాంచ్ చేయాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం చెప్పారు? నైట్ టైమ్‌లో మన ఇంటి దగ్గర ప్రతి ఒక్క కరెంటు సంబంధించి లైట్‌లన్నీ ఆఫ్ చేసి, కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేసేయాలి. దాన్ని బట్టి మన ఎనిమీకి మన టార్గెట్ అనేది కనపడదో దాన్ని బట్టి మనం సేఫ్ అవుతాం అని చెప్పి అన్నారు. యాక్చువల్లీ దాని అర్థం ఇంకోటుంది. ఎవరైతే ఎయిర్ ఫోర్స్ సంబంధించోళ్ళు గాని, మన ఎనిమీ ఎవరైతే మన ఇండియాలోకి వచ్చి మనపల్లె మిసైల్ లాంచ్ చేయాలనుకుంటారో అప్పుడు వాళ్ళకే చాలా టెక్నాలజీ పెరిగింది కదా! ఇప్పుడు మన ఇండియాలో. కనీసం నైట్ వ్యూ కూడా లేదంటారా? అంటే నైట్ వ్యూ ద్వారా మనుషులు ఎక్కడున్నారో కనిపెట్టేయొచ్చు. మన మొబైల్‌లోనో ఆప్షన్ వచ్చింది. అంత టెక్నాలజీ వచ్చింది. కనీసం ఆ టెక్నాలజీ మిసైల్‌లో లేదంటారా? కాదు. ఉంది. మిసైల్‌లో ఖచ్చితంగా నైట్ వ్యూ స్ట్రక్చర్ ఉంటది. నైట్ వ్యూ లైటింగ్ కూడా ఉంటది. సో, మనుషులు ఎక్కడున్నారో కనిపెట్టే స్టెబిలిటీ కూడా ఉంది. బట్ ఏంటంటే వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కడైతే లైట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడే మిసైల్ లాంచ్ చేస్తారు. ఎందుకంటే అక్కడే ఎక్కువ శాతం మనుషుల పరంగా లేదా ప్రాపర్టీ పరంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. దాన్ని యుటిలైజ్ చేసి మన ఇండియన్ గవర్నమెంట్ మన డ్రిల్ భాగంలో సో, మీ దగ్గరున్న లైట్లు, కట్టింగ్‌లు అన్నీ ఆఫ్ చేసుకోండి. లైట్‌లకు సంబంధించి అన్నీ ఆఫ్ చేసుకొని ఎలక్ట్రానిక్ డివైస్‌లు అన్నీ ఆఫ్ చేసుకోమని చెప్తారు. చాలామంది తెలివైనోళ్ళు ఏం చెప్తారంటే, అమ్మో! ఎండాకాలం ఏసీ ఉండాలి. సో, లైట్‌లన్నీ ఆఫ్ చేసి ఏసీ ఆన్ చేస్తామని చెప్తారు. ఏసీ వల్ల కూడా మనం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే నైట్ వ్యూ ద్వారా ఏసీ ఆన్ చేసినప్పుడు వచ్చే ఇన్ఫ్రారెడ్ లైటింగ్ ద్వారా ఇక్కడ మనుషులున్నారనే ఇండికేషన్ ఆ మిసైల్‌కి క్లియర్ కట్‌గా ఎళ్ళద్ది. అండ్ మిసైల్ లాంచ్ చేసే వరకు కూడా క్లియర్ కట్‌గా తెలిసిద్ది. సో, మీరు ఇంక్లూడింగ్ ఏసీతో సహా ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్‌ని ఆఫ్ చేస్తేనే మీరు సేఫ్ అవుతారు. ఎక్కడైతే లైట్లు ఎక్కువ ఉంటాయో, లైట్లు ఎక్కువ ఉన్న పొజిషన్‌లో వాళ్ళు లొకేషన్ చేసుకొని దాన్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు లాంచ్ చేసుకుంటారు. సో, రేపన్న రోజున ఎప్పుడైనా ఇండియన్ ఆర్మీ లేదా ఇండియన్ గవర్నమెంట్ గాని లైట్లు ఆఫ్ చేసుకోండి, కర్టెన్స్ క్లోజ్ చేసుకోండి అన్నప్పుడు ఖచ్చితంగా మీ ఏసీని కూడా ఆఫ్ చేసుకోండి. ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్‌ని కూడా ఆఫ్ చేసుకోండి. లేదే మీరే ఎఫెక్ట్ అవుతారు. సో, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇండియన్ గవర్నమెంట్ మీద జోకులేయొద్దు. రేపు కలుద్దాం మళ్ళీ ఇంకో వీడియోతో.